hello friends, welcome to my channel Meenakshi Vantashala. Please like, share and subscribe my channel. Comment చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఈ రోజు అయితే హెల్దీగా పకోడీ అయితే చేస్తున్నానండి. మీరు ఎప్పుడైనా జొన్న పిండితో పకోడీ చేశారా? నేనైతే ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ముందుగా ఒక బౌల్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను కాస్త తోటకూర వేసాను, కాస్త 2 స్పూన్స్ ఆఫ్ జొన్న పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసాను, సోంఫ్ వేసాను, జీలకర్ర, కాస్త ఓమ కూడా వేసాను. ఇవన్నీ వేసేసుకొని కాస్త అయితే కలిపేసుకున్నాను. నేను కాస్త కన్సిస్టెన్సీ థిక్గానే ఉండాలండి. సాల్ట్ వేసేసుకున్నాను, కారం వేసేసుకున్నాను, కాస్త సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగి అయితే వేసేసుకున్నాను. మీకు ఉంటే కాస్త కరివేపాకు వేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కలిపేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇలా పకోడీలాగా వేసేసుకోవాలండి. మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి. టర్న్ చేస్తే కాస్త ఉడికినట్లు అవుతుంది. చూడండి, హెల్దీ రెసిపీ జొన్న పిండితో పకోడీ రెడీ అండి. ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.